ఒరే డంకా బాబాయ్, ఇన్నాళ్ళు మచ్చలేని మనిషిగా బ్రతికాను రా. చిన్న ఐడియా బాబాయ్. ఏమిట్రా అది? సింగార్ తిలకం గాని ఐటెక్స్ కాటుకు గాని వాడితే. ఇది ఐడియానా? చెమట పడితే పోతుందిరా. పచ్చబొట్టు చెరిగిపోదులే ఓ ఫ్రెండు, చచ్చేదాకా వదిలిపోదులే ఓ గుండు. అయితే ఓకేనా? నో ఓకే, నాకు ఇష్టం లేదు. మచ్చైనా పిచ్చైనా పెళ్ళయ్యేవా. అద్భుతమైన ఐడియా బాబాయ్, కాకపోతే కాస్తంత నొప్పి. ప్రేమ కోసం ఎంత నొప్పైనా భరిస్తారు రా. అయితే ఇక్కడే ఉండు. చెప్పలరే కక్కనరే గంజర బాటే. ఇదిగో బాబు, కాకే యాబర్ గల్లి బండ్ర దిల్లి రొట్టంద్రే ఇందా చుంచు ఇందా ಇಲ್ಲ ಬರ್ಸಿದೆ చుంచు డ్రమాన్ నారోల గండే వెనక్కి తిరగమని అర్థం. సమరకతల జిల్లి అంటే ప్యాంట్ ఇప్పమని అర్థం. సుంగు సుంగు ఒంగో ఒంగో సైతు సరాసి మల్ల. ఆహా, ఎంత చల్లగా ఉంది. మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. మధురం మధురం. అమ్మా, అయ్యో అయ్యో. ఓర్చుకో బాబాయ్, ఓర్చుకో. ఏం పర్లేదు. ఏమైందని కిలో వెన్నపూస కొన్నావంటే నువ్వు దానికి నేను 4కి రాసుకోవచ్చు. ఏంట్రా వెన్నపోస? నేను ఇంకా కొట్టలేదురా. కాలు పని చేయట్లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను చంపేశావండి. అమ్మా, అయ్యో, అమ్మా, అయ్యో. అగా ఏంట్రా నోటుకొచ్చినట్టు అరుపులేంటి, కాలుకొచ్చినట్టు కుంటుడేంటి? ఇదా అండి ఇండియా తరపున ఒలింపిక్స్ లో కుంటు పోటీలో పాల్గొందాం కదా అని కుంటు ప్రాక్టీస్ చేస్తున్నా. అదే ఆ కుంటు శాఖలు చెప్తేనే నాకు కాలుద్ది. బాబాయ్ మళ్ళీ అదే మచ్చ మీద పెట్టాడ్రా. మచ్చ కళ్ళ ముందే మచ్చ పెట్టుకుని ఊరంతా వెతుకుతున్న పిచ్చ వెదవని నడు పోలీస్ స్టేషన్ కి. అక్కడే ఉండి బాబాయ్, క్యారేజ్ తెస్తా. ఆగో, పద కుంటుకుంటూ వెళ్దాం. చాలా ఫాస్ట్ గా వచ్చావు. ఈడెవడు రాబాయ్ చెప్పులు సీట్లో పెట్టి డిక్కీలో వాడుకొని వచ్చిండు. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో. చిలిపి జరగమ్మా. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో ఇదేనా? లే బోర్డు గీడ పెట్టి పక్కగాలి ఆఫీస్ పెట్టినాం. ఇదే ఆఫీస్, లోపలికి రండి. లేడీస్ బాగా చెప్పారు. ఆగండి. మీకు ఎన్టీ రామారావు తెలుసా? లోపలికి రండి సార్ మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు తెలిసేంటి వస్తా. జూనియరా సీనియరా? తానా వేరే సూర కర్ణ తెలుసండి. తెలుసా? అయితే పదండి. ప్లీజ్ టేక్ యూర్ సీట్ సార్. కూర్చోండి. థ్యాంక్స్. ఏంటి మీరందరూ కింద కూర్చున్నారండి? సోఫాలో కూర్చోండి, మెత్తగా ఉంది. చెప్పండి సార్, ఏం కావాలి? శ్రీమిత్రలో పార్ట్నర్షిప్ కావాలి, చౌదరితో చెప్పి ఇప్పిస్తారా? లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారా? నాకు బుజ్జి బుల్లి పెళ్ళం కావాలి. ఏంటి రెండో పెళ్లికేగా? కాదు, మూడో పెళ్లి. మూడోదా? మరి మొదటిద్దరు? మొదటి పెళ్ళం డ్రైవర్ తో లేచిపోయింది. మరి రెండోదో? రెండో పెళ్ళం కూడా సేమ్ డ్రైవర్ తో లేచిపోయింది. అబ్బో, అదేంటి సార్, మొదటి పెళ్ళం లేపుకెళ్ళా కూడా మళ్ళీ వాడినే పనిలో ఎందుకు పెట్టుకున్నారు? రెండో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది మొదటి దాన్ని కూడా ఆడే తీసుకెళ్ళాడని. అవునా? ఇప్పుడు చేసుకునే పోరిని గీడ్ లేపుకోవడానికి గ్యారంటీ ఏంటి? ఆ ఛాన్స్ ఇవ్వను. వెయిట్ వెయిట్, మీ అందరికి నేను ఈస్ట్ వెస్ట్ చూపిస్తా. చూసుకోండి. సార్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలా ఉండాలి? మీరేం కష్టపడద్దు.
నాకు కావాల్సిన అమ్మాయి నేను సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మీరు సెలెక్ట్ చేసి పెళ్లి చేస్తే చాలు. డ్రైవర్ ఫోటో మొన్ననే కదరా బాయ్ పెళ్ళైంది. అయింది కాబట్టి మీ దగ్గరకు వచ్చా, లేకపోతే నేనే బాంబే వెళ్ళి ఒప్పించాడు కదా. అదేంటండి మేము మాత్రం ఎలా మాట్లాడతాం? ఏయ్, మళ్ళీ పెళ్ళైన బోర్డు ఎందుకు పెట్టారు? మా కాన్సెప్ట్ అది కాదండి. నా కాన్సెప్ట్ ఇదే. అభిషేక్ ని లేపేస్తారు, ఐశ్వర్యని ఒప్పిస్తారు, అమితాబ్ బచ్చన్ మెప్పిస్తారు. మీరే డిసైడ్ చేసుకోండి. ఆడిద్దరు నిర్దేశండి, మా ఇద్దరిని కలిపి పెళ్లి చేసేయండి. ఏది దొరికింది, ఇదిగో. అయ్యో అది కాదండి. చెక్కు తీసుకోండి, డబ్బులు డ్రా చేసుకోండి, నా పెళ్లి చేసుకోండి. కానీ జరిగిపోవాలా? ఎవరమ్మా పదా? ఏంటా దిగేమైనా పిచ్చి పట్టిందా? నన్ను ఎదుగుతున్నావు రాస్కెల్. నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం నిద్రపోతుంటే ఊరుకుంటారనుకున్నావా? ఈ నిద్ర నేను చెడగొట్టడం ఏమిట్రా బాబు? మరి నువ్వే కదరా ప్రేమించమని చెప్పింది. నా మనసులో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? జానకితో తనను ప్రేమించడం లేదని చెప్పేశావుగా. చెప్పడం అయితే చెప్పాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. జానకి నా మనసు విడిచి వెళ్ళడం లేదు. అయితే లవ్ లో పడ్డావా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా వెనక నుంచి వచ్చి జడిపిస్తావు? నేనెక్కడ భయపెట్టాను? నువ్వే కదా భయపెట్టావు. నేను అసలే మా నాన్నని అన్నయ్యని తలుచుకుని భయపడి చస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఒరే కృష్ణమోహన్, భయపడి ప్రయోజనం లేదురా. నువ్వు నిజంగా జానకిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. నిర్ణయం తీసుకునే ముందు నేను బాగా ఆలోచించాలి. అయితే ఓ పని చేయి, నువ్వు రాత్రంతా మేల్కొని బాగా ఆలోచించు, నేను పడుకొని ఆలోచిస్తా. ఐడియా, ఆలోచనకు ఉపయోగపడే మందు ఒక్కటే ఉందిరా. అదేమిటంటే ఇలా టింగ్ టింగ్. కానిస్టేబుల్, ఓ ముఖ్యమైన విషయం. ఈ రోజు శుక్రవారం, అందుకని ఈ గుడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. సిటీకి వచ్చి తప్పిపోయిన ముగ్గురు అమ్మాయిల్ని పట్టుకోవడానికి మనం మఫ్టీలో వచ్చాం. అందుకని నువ్వు ఆడవాళ్ల లైన్ లో నించో, నేను మగవాళ్ల లైన్ లో నించుంటా. నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే నువ్వు రెడీ అవ్వు, నువ్వు సిగ్నల్ ఇస్తే నేను రెడీ అవుతా. ఎలాగైనా అమ్మాయిలు కనిపెడితే నాకు ప్రమోషన్. నాకు నాకు వస్తే నీకు వచ్చినట్టే కదా, అలా కాకుంటే నాకు సగం స్థానం నువ్వు తీసేసుకో. థాంక్యూ సార్. ఆ తర్వాత ఇంకో కండిషన్, ఇక్కడ నువ్వు నన్ను సార్ అని పిలవకూడదు. అయితే రారా పోరా అని పిలవాలా? ఇది మరీ ఓవరు, రండి పొండి అని పిలవాలి. ఎందుకంటే ఈ గుళ్ళో నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. ఓకే సార్? నో ఎమోషన్, టేక్ ప్రమోషన్. ఫాలో మీ. వెళ్ళి పెడతామా? అక్కడ చూడరా, వాడెవడో మన ఏరియాకి వచ్చి గుళ్ళో దేవుడికి దండం పెట్టకుండా అమ్మాయిలకి హీరోలాగా సైడ్ కొడుతున్నాడు. వాడి సంగతి జరుగుతాడు. సార్ కొంచెం అలా పక్క వస్తారా? సార్ నేనా? ప్లీజ్ సార్, రండి సార్. ఎవరనుకున్నారయ్యా ఆయన అలా కొడుతున్నారు? ఎవరైతే ఏంటమ్మా, గుళ్ళోకి వచ్చి దేవుడికి దండం పెట్టకుండా మా ఏరియాలో అమ్మాయిలకి సైడ్ కొడతారా? వీడిని ఓ పక్క చెప్తుంటే వినకుండా కొడుతున్నావేంటి? ఆయన ఎవరనుకున్నారా? సార్ మీరెవరో తెలియక పొరపాటున కొట్టేశాం సార్. మీరు ఇన్స్పెక్టర్ ఒక్క మాట ముందు చెప్పండి కొడతా సార్. ఎక్కడ చెప్పనిచ్చారు? కింద పైన చూసుకోకుండా కొట్టేశారు కదా. జాగ్రత్తగా తీసుకెళ్ళండి హాస్పిటల్కి తొందరగా. పదండి.